హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మందార పువ్వుతో మీకు మంచి టిప్ చెప్పడానికి రెడీ అయ్యాను. మందార పువ్వు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో దొరుకుతుంది. ఈ పువ్వుతో మనము హెయిర్ ఆయిల్ రెడీ చేసుకొని వాడతాము ఎక్కువ. దీన్ని నేను ఈరోజు ఫేస్కి అప్లై చేయాలనుకున్నాను. ఎలా అప్లై చేయాలో చెప్తున్నాను. మందార పువ్వు తీసుకొని నేను ఇప్పుడు కొంచెం వాడుతున్నాను కాబట్టి ఒక పువ్వే తీసుకున్నాను. మందార పువ్వుని తీసుకొని అలాగే పారాషూట్ ఆయిల్, కొబ్బరి నూనె తీసుకొని మందార పువ్వుని నేను ఒక పువ్వు తీసుకున్నాను. ఆ పువ్వుని బాగా చిన్న చిన్న ముక్కల్లాగా చించాలి. పైన చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కల్లాగా దాన్ని చించాలి. మందార పువ్వుని మనము హెయిర్ ఆయిల్ కూడా చాలా బాగా యూస్ చేస్తారు ఎక్కువ మంది. కొబ్బరి నూనెలో బాగా దాన్ని ఉడికించి దాన్ని చల్లారిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందని చెప్తారు. అది నిజమేను. ఇప్పుడు నేను ఈరోజు ఫేస్కి అప్లై చేస్తున్నాను దాన్ని. ఈ మందార పువ్వు ఇది ఈ విధంగా చిన్న చిన్న పీసుల్లా చేసుకొని, అంటే అది పువ్వుగా వేసామంటే అది కొంచెం పేలినట్టు సౌండ్ వస్తుంది ఆయిల్లో. అందుకని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే సౌండ్ రాదు పెద్దగా. ఆకునంతా తీసుకొని నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు కొబ్బరి నూనె తీసుకోవాలి. ఒక బౌల్లోకి 3 స్పూన్లు కొబ్బరి నూనె తీసుకొని దాంట్లో ఈ మందార పువ్వుని వేసేయాలి. బాగా ఉడికించాలి. స్విమ్లో పెట్టి కాయాలి ఒక 10 మినిట్స్. ఏంటంటే కొంచెమే కాబట్టి 3 స్పూన్సే కాబట్టి ఒక 10 మినిట్స్ సరిపోతుంది. చూడండి, కొంచెమే కదా నేను చేసింది. ఆ గిన్నెలో కాసాను, ఇట్లా మందార పువ్వు వేసాను. అది తీసేసిన తర్వాత వీడియో అది చూడండి, కాగినట్టు కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. నెక్స్ట్ కాఫీ పొడి ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో కాఫీ పొడి ఉంటుంది. ఆ కాఫీ పొడిని ఒక బౌల్లో తీసుకొని ఒక స్పూను, నెక్స్ట్ ఇప్పుడు కాచాం కదా మనం ఆయిల్, మందార పువ్వు పారాషూట్ ఆయిల్, అది ఒక్క స్పూను దాంట్లో వేయాలి. ఎంత క్వాంటిటీ ఉంటుందో అంత క్వాంటిటీ వేయాలి. అంటే కాఫీ పొడికి సరిపడా వేయాలి ఆయిల్. అవి రెండు బాగా మిక్స్ చేయాలి. అవి రెండు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్కి, లేకపోతే ఫేస్కి కావాలంటే ఫేస్కి అప్లై చేసుకోవాలి. దాన్ని ఆ పొడిని, ఆ కాఫీ పొడిని అప్లై చేసుకోవాలి. నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను. హ్యాండ్కి బాగా అదిమినట్టు స్క్రబ్ చేసినట్టు దాన్ని స్ప్రెడ్ చేయాలి. స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. మనము బయట క్రీమ్స్ వాడతాం కదా, ఆ క్రీమ్స్ అనేటివి కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. ఇవి న్యాచురల్ రెమెడీస్, మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇన్స్టాంట్ గ్లో అయితే ఖచ్చితంగా వస్తుంది. చాలా స్కిన్ అనేది కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నాకు నచ్చింది. స్కిన్ కూడా కొంచెం గ్లో కూడా వస్తుంది. ఈ రెమెడీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు నా హ్యాండ్ ఎంత, అంటే కెమెరా వల్ల అలా అనిపిస్తుంది కానీ హ్యాండ్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. గ్లో కూడా వస్తుంది. మనం ఎక్కడైనా పార్టీలకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఈ టిప్ ట్రై చేయండి. చాలా గ్లో ఉంటుంది ఫేస్లో, సాఫ్ట్గా కూడా వస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.